గుడ్ ఈవినింగ్ వికే గారు. యా అట్టాబి గారు, జాతీయ జెండాని స్వాతంత్ర దినోత్సవం రోజున ఎగరవేయని ఆ పార్టీకి అధ్యక్షుడు ఎగరేయలేదంటే ఆ పార్టీ మొత్తం ఎగరేయలేదనే అర్థం, ఇంకా అందులో సందేహమే లేదు. ఎందుకంటే పార్టీ కార్యాలయంలో ఎగరేయలేదు, అక్కడ ఆయన ఇంటి దగ్గర ఎగరేయలేదు, ఆయన నియోజకవర్గంలో ఆయన ఎగరేయలేదు. కాబట్టి జాతీయ జెండాని ఎగరవేయని పార్టీకి చట్టసభకు వెళ్ళే నైతికత ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు వికే గారు. ఇప్పుడు ఆ భారత స్వతంత్ర దినోత్సవం రోజున కూడా జెండా ఆవిష్కరణకి సమయం కేటాయించలేనటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీని నడిపేటటువంటి అర్హత ఏమాత్రం ఉండదు. చట్టసభల్లోకి అడుగుపెట్టే అర్హత అంతకు మించి ఉండదు. ఈ రోజున లోకేష్ గారు ఇంకొక మాట కూడా అన్నారండి. ఆయన రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి డిఎస్సికి వ్యతిరేకం కాదు, భారత రాజ్యాంగానికి కూడా వ్యతిరేకం. అవును, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. సో అతను హీఈస్ నాట్ ఓన్లీ అగేన్స్ట్ డిఎస్సి బట్ ఈజ్ అగేన్స్ట్ ది కాన్స్టిట్యూషన్. నువ్వు రిజర్వేషన్స్ ను కూడా ప్రశ్నిస్తున్నావు అంటే భారత రాజ్యాంగం ద్వారా ఆ రోజున మన ఫౌండింగ్ ఫాదర్స్ అంబేద్కర్ గారు ఇతర పెద్దలందరూ కూడా రిజర్వేషన్ బడుగు బలహీన వర్గాల కోసం వారికి అవకాశాలను మెండుగా ఇవ్వటం కోసం రిజర్వేషన్ ని కేటాయించడం జరిగింది. నువ్వు అదే రిజర్వేషన్ ని వాళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నావంటే రిజర్వేషన్స్ యొక్క స్పిరిట్ కూడా అర్థం చేసుకోకుండా, ఆ స్ఫూర్తిని అర్థం చేసుకోకుండా నువ్వు మాట్లాడుతూ ఉన్నావంటే నీకు రాజ్యాంగం అంటే లెక్క లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, జాతీయ జెండా పైన గౌరవం లేదు, స్వతంత్ర దినోత్సవం రోజున జెండా ఆవిష్కరణ నీకు సమయం ఉండదు, భారత రాజ్యాంగం అంటే అంతకంటే లెక్కలేదు. కాబట్టి ఇతను అసలు ఇవాళ భారతదేశ రాజకీయ ప్రజాక్షేత్రంలో రాజకీయ ముఖ చిత్రంలో ఇతను ఒక పార్టీ అధినాయకుడిగా మనం చెప్పుకోవటమే మనకు పట్టిన దౌర్భాగ్యం అనాలా, సిగ్గుచేట అనాలో, ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. తర్వాత కౌన్సిల్కి వచ్చారు, అసెంబ్లీకి రాలేదు, ఎందుకని? ఇప్పుడు అసెంబ్లీలోకి అడుగు పెడితే వీళ్ళు చెప్పేటటువంటి ప్రతి ఒక్క అబద్ధం బట్టబయలవుతుంది కాబట్టి, బుట్టదాఖలు అవుతుంది కాబట్టి ఆ ధైర్యం చేయలేక ఇవాళ కూడా లోకేష్ గారు ఛాలెంజ్ చేస్తున్నారు, రండి, ఎందుకు బయట ప్రెస్ మీట్లు దేనికి? మొన్న అయ్యన్న పాత్రుడు గారు కూడా ఒక మాట అన్నారు, మీరు రండి, మీకు ఎంత సమయం కావాలంటే అంత ఇస్తున్నా, యాజ్ ఎ స్పీకర్ నేను మీకు మాట ఇస్తా ఉన్నా, మీరు రండి, మీరు గంట తీసుకుంటారో 2 గంటలు తీసుకుంటారో మీరు మాట్లాడండి దర్జాగా అని చెప్పి. అయినా ధైర్యం లేదు, బయట కూర్చుని మాకు సమయం ఎవరు, మాకు మాట్లాడే అవకాశం ఎవరు అంటా ఉంటారు కదా. వాళ్ళ స్పీకర్, ఆనరబుల్ స్పీకర్ మేడ్ ఓపెన్ ఆఫర్, మీరు అడుగు పెట్టండి, ఎంత సమయం కావాలో అడగండి, నేను ఇస్తా డిఎస్సి పైన అని చెప్పి. మరి ఎందుకు సమయం పైన, టైం పైన అంతగా ఏడ్చేటటువంటి మీరు స్పీకర్ గారు అన్న మాటకి ఎగిరి గంతేసి మీరు చెప్పాలి కదా, మాకు 2 గంటలు ఇవ్వండి లేదా 3 గంటలు ఇవ్వండి, తీసుకోండి, ఎవడొద్దన్నాడు? ఇవాళ లోకేష్ గారు చెప్తా ఉన్నారు, మీరు ఎంతసేపు మాట్లాడినా నేను విని జవాబు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. ధైర్యం లేదు, దమ్ము లేదు, ఎందుకంటే మాట్లాడే ప్రతి మాట అబద్ధం కాబట్టి. ఇవాళ ఆయన ఛాలెంజ్ చేసి గంటలు, రోజులు, వారాలు, నెల దాటిపోతా ఉంది, మళ్ళీ ఓపెన్ ఆఫర్. కాబట్టి ఇవాళ వాళ్ళ మాట్లాడేటటువంటి మాటల్లో ఒక్క మాట కూడా నిజం లేదు కాబట్టి ఇవాళ పారిపోతా ఉన్నారు సార్. రెండోది, జగన్మోహన్ రెడ్డికి టీచర్లు అంటే మొదటి నుంచి ఒక కక్ష, ఒక కడుపు మంట. దానికి మనం 2-3 ఉదాహరణలు చెప్పుకోవాలి. ఇప్పుడు చదువు సంధ్య లేనటువంటి వ్యక్తులకి అట్లాగే ఉంటుంది. ఏదన్నా చదువుకుంటే సరిగ్గా ఏదన్నా, ఇప్పుడు లోకేష్ గారి లాగా ఏ స్టాన్ఫోర్డ్ లోనో ఎక్కడోనో మంచి యూనివర్సిటీలో చదువుకుంటే టీచర్స్ యొక్క విలువ, గొప్పతనం తెలుస్తుంది. ఈ రోజుకి కూడా లోకేష్ గారు ఆయనకి చదువు చెప్పినటువంటి టీచర్స్ గురించి ఆయన గుర్తు చేసుకుని వారిని గౌరవిస్తూ ఉంటారు. కానీ ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి, ఇదిగో ఈయన మా గురువు గారు, ఈ గురువు గారు నాకు విద్య బోధించడం వల్ల నేను ఇవాళ ప్రయోజకుడిని అయ్యానని చెప్పుకోవడానికి ఒక్క టీచర్ పేరు ఎప్పుడన్నా ఒక నోటెంట. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఈ రోజుకి మీరు కానీ, నేను కానీ, పాషా గారు కానీ ఇప్పుడు అడిగినామంటే 2-3 టీచర్స్ మనం గుర్తు చేసుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ పరిస్థితి లేదు కదా. క్వశ్చన్ పేపర్లో దొంగలించినటువంటి బాపద కదా సార్. ఫిబ్రవరి 2022లో ఆ రోజున ఇదే టీచర్స్ పైన ఇవాళ ఏ బెజవాడలో అయితే ఆత్మగౌరవ ర్యాలీ ఇవాళ టీచర్స్ చేపట్టారో
అటువంటి టీచర్స్ పైన అతను చేసినటువంటి ఆ దాడి ఈ రోజుకి మనకు గుర్తుంది కదా, ఫిబ్రవరి 2022లో ఆ రోజున న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ తో టీచర్స్ ఒక ఉద్యమం చేపడితే మారు వేషాల్లో అక్కడికి చేరుకోవాల్సినటువంటి పరిస్థితి కల్పించాడు. నాకు ఇంకా గుర్తు సార్ కొన్ని ఇమేజెస్. ఒక ఎస్ఐ క్లాస్ రూమ్ లో ఒక ఎస్ఐని కూర్చోబెట్టి ఒక టీచర్ బయటికి కదలనివ్వకుండా చేసినటువంటి గొప్ప వ్యక్తి సార్. మద్యం దుకాణాల పైన క్యూ మేనేజ్మెంట్ కి టీచర్స్ ని నుంచోబెట్టినటువంటి ఘన చరిత్ర జమోరే గారిది. ఇవాళ మొదటి నుంచి కూడా టీచర్ అంటే గట్టిది. ఇవాళ అటువంటిది 16,000 మంది టీచర్లు ఉద్యోగాలు, యువత ఉద్యోగాలు పొంది టీచర్లు అయిపోతారా? నేను ఆ రోజున టీచర్లు లేకుండా చేయటం వల్ల దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు గవర్నమెంట్ పాఠశాలలు వదిలి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళిపోతే ఈ రోజున అదే గవర్నమెంట్ పాఠశాలల బయట నో అడ్మిషన్, అడ్మిషన్స్ ఫుల్ అన్న బోర్డు కనపడుతుందా? కడుపు మంట సార్, ఏడుపు. ఇవాళ ఒక వ్యవస్థ బాగుపడుతుందంటే చూసి ఓరలేనటువంటి ఏడుపు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, 1995 నుంచి 2025 వరకు 30 సంవత్సరాల కాలంలో 14 డిఎస్సీలు జరిగితే 11 డిఎస్సీలు సక్సెస్ఫుల్ గా నిర్వహించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక్క రిమార్క్, 11 డిఎస్సీలు ఒక్క రిమార్క్ అన్న ఉందా? ఇవాళ టీచర్లుగా ఉన్నటువంటి 80% మందిని రిక్రూట్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకా చరిత్రలోకి వెళితే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి డిఎస్సి కండక్ట్ చేసింది అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ. అన్నగారు 3 డిఎస్సీలు సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తే చంద్రబాబు నాయుడు గారు 11 డిఎస్సీలు సక్సెస్ఫుల్ గా వితౌట్ ఏ సింగిల్ రిమార్క్ కరెక్ట్ నిర్వహించారు సార్. 1,80,000 మంది టీచర్లని రిక్రూట్ చేయించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. నీకే ఉంది చెప్పుకోవడానికి? ఇవాళ నీ ప్రభుత్వ హయాంలో ఎన్ని స్కూల్స్ మూతపడ్డాయి? ఎంతమంది విద్యార్థులు ఇవాళ ప్రైవేట్ పాఠశాలలకి గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ పాఠశాలలకు వలస వెళ్లిపోయారో ఇవాళ గణాంకాలతో సహా లోకేష్ గారి వాళ్ళ అసెంబ్లీలో వివరించడం జరిగింది. ఇవాళ ఇవాళ విద్యా వ్యవస్థ గురించి మాట్లాడతావా? వాళ్ళు మొత్తం కూడా సర్వనాశనం. ఆ రోజున గురుకుల పాఠశాలలు పెట్టినా, మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం పెట్టినా, ఏది చేసినా కూడా అది క్రెడిట్ గోస్ టు తెలుగుదేశం పార్టీ. దట్ ఈస్ అవర్ ట్రాక్ రికార్డ్. ఇవాళ ప్రతి రెవెన్యూ డివిజన్ లో ఇంజనీరింగ్ కళాశాల ఉందంటే అది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి గొప్ప పనులు ఇవన్నీ కూడా. నీకేముంది చెప్పుకోవడానికి? అయితే ఇవాళ మళ్ళీ వాళ్ళు లోకేష్ బాబు ఒక మాట అన్నారు సార్, ఇంకొక 3 నువ్వు ఎంత ఏడ్చినా ఇంకొక 3 డిఎస్సీలు మేము నిర్వహిస్తాం. అదే కదా ఇప్పుడు వాళ్ళ ఒక రకమైన కాన్స్పిరసీ కూడా ఏంటి అంటే నెక్స్ట్ అక్టోబర్లో రాబోయే డిఎస్సి ఏదైతుందో దానికి అపీర్ అయ్యే అభ్యర్థులలో ఒక రకమైన అనుమాన బీజాలు నాటాలని ఇప్పటి నుంచే దాని మీద రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కనబడుతోంది. దీన్ని వంక పెట్టుకొని ఒక పాయింట్. రెండో పాయింట్, సహజంగా